ఈ యొక్క కండిషన్ మీరు చూసే ఉంటారంటే కొంతమందికి మెడ అంతా నల్లగా ఉంటది. ఆర్మ్‌పిట్స్ కూడా నల్లగా ఉండొచ్చు. సో, ఇది ఎక్కడ కనిపిస్తదంటే మోస్ట్‌లీ ఏంటంటే డయాబెటిస్ వస్తున్న వాళ్ళకైనా, డయాబెటిస్ వాళ్ళకైనా కనిపిస్తదండి. సో, హార్మోనల్ చేంజెస్ ఏవైనా తేడాగా ఉన్నాయి అన్నప్పుడు కూడా కనిపిస్తది. వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. సో, ఈ ఒక్కటేంటంటే షుగర్ తేడా కాదు. సో, ఇది మెంటు 2 విధానాలుగా డివైడ్ చేస్తామండి. సూపర్ఫిషియల్‌గా, ట్రాపికల్‌గా అంటే సూపర్ఫిషియల్‌గా క్రీమ్స్ ఇస్తూ ఉంటాం. కెమికల్ పీల్స్ చేయొచ్చు. విధ విధానాలుగా ఉన్నాయి. కాదని చెప్పం. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే లోపల ఉన్న అండర్‌లైనింగ్ డిసీజ్ అనేది కూడా మనం చూడాలి. ఇది ఇండికేషన్ ఏంటంటే లోపల తేడా అవుతుంది. బయట ఒకటే కాదండి. సో, మీకు ఏమైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమైనా డయాబెటిస్‌కి ప్రోన్ అవుతున్నారు అన్నప్పుడు మీకు టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తారు. పీసీఓడీ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా చూస్తారు. వేరే హార్మోన్స్ ఏమైనా తేడాగా వెళ్తున్నాయా అన్నా చూస్తారు. అవి మెయిన్‌గా కరెక్ట్ చేస్తాం. దాంతో పాటు డైటరీ మోడిఫికేషను, డైట్ సరిగ్గా ఇవ్వడం ఒబెసిటీని తగ్గించడం, వెయిట్ తగ్గడం ఇయన్నీ చూస్తాం. అన్నీ కలిపితేనే ట్రీట్ అవుతది ఈ కండిషన్.